నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనమైతే గనక గతంలో సంపూర్ణ జాతకం రాసుల పరంగా తెలియజేశాం గురుగారు. సో, అప్పుడొచ్చేసి ఏందంటే నక్షత్ర పరంగా ఇంకొంచెం క్లారిటీగా బావుంటుంది అని కామెంట్స్ వచ్చేవి. అవును. సో, అందుకని మనమైతే నక్షత్రం సీరీస్ స్టార్ట్ చేస్తాం గురుగారు. సో, అశ్విని నక్షత్రం అవ్వజేసుకున్నాము. ఆ నక్షత్రం గనుక మీరు చూడపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాము. తప్పకుండా చూడండి. ఇప్పుడొచ్చేసి గురుగారు భరణి నక్షత్రం. అవును. ఈ భరణి నక్షత్రం వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటారు? ముఖ్యంగా వీళ్ళు ఏ రంగంలో రాణిస్తారో తెలియజేయండి గురుగారు. అలానే వచ్చేసి గురుగారు మిత్ర నక్షత్రాలు. హ్మ్. అనగా ఏందంటే వీళ్ళు వివాహ పొంతన చూసుకుంటున్నా, స్నేహం కోసం చూస్తున్నా, వ్యాపారం కోసం చూస్తున్నా, హ్మ్. కరెక్ట్ భాగస్వామి లేకపోతే గనక ఇబ్బంది పడుతూ ఉంటారు అవును. కదా! సో, ఏ నక్షత్రాల వాళ్ళతో వీళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళకి కలిసొస్తుందో ఒకసారి తెలియజేస్తూ గురుగారు. హ్మ్. క్షేత్ర దర్శనం. తప్పకుండానమ్మా. ఎందుకంటే జనరల్‌గా క్షేత్రానికి వెళ్తేనే ప్రతి క్షేత్రానికి ఓ మహిమ అంటూ ఉంటుంది. ఉంటుంది. అలాంటిది ఏ నక్షత్రానికి సంబంధించిన ఏ క్షేత్ర దర్శనం చేసుకుంటే హ్మ్. వీళ్ళకి జీవితంలో అభివృద్ధి కోసం ప్రయత్నించే వాళ్ళకి బావుంటుందో ఒకసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండానమ్మా. చాలా ఇంపార్టెంట్ విషయం మీరు హ్మ్. అడిగారు. ఎందుకంటే రాశికొచ్చేసరికి ఏంటంటే 3 నక్షత్రాలు కలిపి ఉంటాయి. అవును. 2.5 నక్షత్రాలు. హ్మ్. కాబట్టి అది వేరు. ఈ నక్షత్రం అనేసరికి ఎగ్జాక్ట్‌గా వీళ్ళకి సంబంధించిన విషయాలు వస్తాయి కాబట్టి అవును. ఇది నాదే అని క్లారిటీగా వినడానికి వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే. అలాగే దానికి సంబంధించి గుడి విషయం కూడా ఆలయం. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి హ్మ్. మనం చక్కగా తెలుసుకునే అది ప్రయత్నం కాక చేద్దాం. పాదాల వారీగా కూడా మీరు క్లుప్తంగా తెలియజేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. అది ఈ విషయం అనేదైతే కనుక ఇప్పటిదాకా యూట్యూబ్‌లో అసలు లేనే లేదండి. గురుగారు అయితే కనుక ప్రతి పాదానికి సంబంధించిన క్షేత్ర దర్శనం కూడా తెలియజేస్తున్నారు. సో, వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. తప్పకుండా. హ్మ్. ఇప్పుడు మనం చెప్పుకునేది భరణి నక్షత్రం అవును గురించి. గురుగారు. ఇప్పుడు భరణి నక్షత్రానికి నక్షత్రాధిపతి మనకి శుక్రుడు అవుతాడు. హ్మ్. అంచేత చాలా విశేషం. శుక్రుడు విశేషంగా ఉండడం వల్ల హ్మ్. అందుకని చూడండి భరణి నక్షత్రం వాళ్ళు భూమిని వెళ్తారని చెప్పేసి అవును. మనకి ధరణి నానుడు ఎళ్తారు ధరణి అంటారు. వెళ్తారని అవును. చెప్పేసి నానుడి మనం ఇప్పటికే చెప్పుకుంటాం. అవును. ఎక్కువగా వీళ్ళు అందుకనే హ్మ్. రియల్ ఎస్టేట్లో బాగా యోగిస్తారు వీళ్ళు. ఓకే. చూస్తే కూడా ఏంటి హ్మ్. హ్మ్. భూములు సంక్రమించడం కానీ గృహాలు కొనడం కానీ లేదా గృహాలు కట్టడం కానీ హ్మ్. వీళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. ఓకే. రెండో విషయం చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు వీళ్ళు. ఆ. శుక్రుడు అధిపతి కదా. అవును. ఎక్కడ ఎలాంటి అంగసౌష్ఠవం ఉండాలో, ఎక్కడ ఏ రకమైనటువంటి వ్యవహారం ఉండాలో, కళ్ళు ముక్కు చెవులు నోరు అన్నీ కూడా సమానంగా హ్మ్. అందంగా ఉండి ఓకే. చూపరలను ఆకట్టుకునేలాగా ఉండడం కాకుండా హ్మ్. ఆకర్షితంగా ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళకి హ్మ్. కళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్లస్. శక్తి, ప్లస్ హ్మ్. పాయింట్. హ్మ్. కళ్ళతోటి ఎవరినైనా సరే ఆకట్టుకోగలుగుతారు. హ్మ్. గ్రాసింగ్ పవర్ విపరీతంగా ఉంటుంది. ఒక మ్యాగ్నెట్లు అని చెప్పొచ్చు వీళ్ళని. ఎదుటి వాళ్ళతో బాగా మాట్లాడడం కానీ, హ్మ్. పని చేయించుకోవడం కానీ, పట్టుదల కానీ, ధైర్యం కానీ విపరీతంగా ఉంటాయి. హ్మ్. మొండోళ్ళని చెప్పొచ్చు భరణి నక్షత్రం వాళ్ళు. వాళ్ళు అనుకున్నదే సాధిస్తారు. హ్మ్. కొంతమంది రాక్షసులని కూడా చెప్తారు వీళ్ళని. అంతే. అవన్నీ వద్దు కానీ హ్మ్. మొండి వాళ్ళు. హ్మ్. అంటే వీళ్ళు అనుకున్నది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు సాధించేదాకా ఊరుకోరు. అందుకని చిన్నప్పుడు వీళ్ళకి పేచీ విపరీతంగా పెడతారు. హ్మ్. వీళ్ళ పెంకితనం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. అది చూసి పెద్దవాళ్ళు వీళ్ళు భయపడుతూ ఉంటారు. బాబోయ్ బాబోయ్ చాలా ఘోరగా ఉంది వీళ్ళతో భరించలేకపోతున్నాం అని. అంతే. కానీ పెద్ద అయ్యాక ఆ పెంకితనం వీళ్ళ ప్రొఫెషన్ మీద చూపిస్తారు, కెరీర్ మీద చూపిస్తారు. హ్మ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారు అంటే కనుక ఈ భరణి నక్షత్రం వాళ్ళకు ఉండే లక్షణాలు ఉండడం వల్లే. హ్మ్. ఏమో ఆయన్ని భరణి నక్షత్రం చెప్పలేం. అదే. తనకి ఏంటి ఫెయిల్యూర్ అయినా మొండితనం. ఓకే. ఎందుకు అవుతుంది? హ్మ్. ఎందుకు మనం సాధించలేం? అంటే అవతల వాడు వీడి మూర్ఖుడేంటి ఇలా ఉన్నాడేంటి, ఇది అవ్వందాన్ని ఎందుకు పట్టుకుంటున్నాడు అంటే నాకు అదంతా అనవసరం, నేను అనుకుని చెయ్యాలంతే, అది సక్సెస్ ఫెయిల్యూర్ నాకు అనవసరం. అలాగా ఎలాగైనా సరే సాధించాలనుకునేటటువంటి వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళు. హ్మ్. అందుకనే వీళ్ళు ఎక్కువగా బిజినెస్లో బాగా సక్సెస్ అవుతారు, హ్మ్. కెరీర్లో బాగా సక్సెస్ అవుతారు, ఎక్కువ డబ్బు సంపాదిస్తారు, హ్మ్. పడిపోయినా లేవగలుగుతారు, అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు, రాజకీయాలు విపరీతంగా శాసించగలుగుతారు. ఓకే. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఓడిపోయినా నగ్గగలిగే ఓర్పు కావాలి అవును. అవును. ఎక్కువగా. అలాంటి పరిస్థితి వీళ్ళలో బాగా ఉండడం వల్ల రాజకీయ నాయకులుగా, సినిమా యాక్టర్లు కూడా సేమ్ ఇదే క్వాలిటీ ఉండాలి. అంతే. వాళ్ళకి ఏంటి హ్మ్. 100 సార్లు రిజెక్షన్ వచ్చినా 101వ సార్లు ప్రయత్నం చేయాలి. అవును. ఎందుకో ఏమో ఎవడే అవకాశం ఇస్తాడో, ఏ అవకాశం వస్తే ఏం దశ మారుతుందో. అంతే. మహానుభావులు రవితేజ లాంటి వాళ్ళకే హ్మ్. ఎన్నో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకున్న తర్వాత కానీ సరైన అవును. పొజిషన్ రాలేదు. హ్మ్. అదే టైం, అది ఆ టైం వచ్చేదాకా ఎదురు చూడాలి. అంతే. అలాగా అలా ఎదురు చూడగలిగే లక్షణాలు వీళ్ళలో బాగా ఉన్న కారణం చేత వీళ్ళు అనుకున్నది చివరికి సాధిస్తారు, మొట్టమొదటి సాధించరు. హ్మ్. మొట్టమొదటి స్ట్రగుల్స్ విపరీతంగా ఫేస్ చేస్తారు, హ్మ్. కానీ ఎట్టకేలకు సాధించగలుగుతారు. అంతే. చదువు చాలా బాగా వస్తుంది వీళ్ళకి. చదువుకు మించిన తెలివితేటలు ఉంటాయి. ఓకే. చదువుకి సంబంధం లేని ఉద్యోగాలు, చదువుకి సంబంధం లేని వ్యాపారాలు చేయగలుగుతారు, విదేశాలు బాగా వెళ్ళగలుగుతారు, బాగా సెటిల్ అవ్వగలుగుతారు. హ్మ్. ప్రేమ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి. ప్రేమించిన వ్యక్తులు కూడా ఇలాగే పొందగలుగుతారు.
వేధించవచ్చు, ప్రేమించవచ్చు, కోపించవచ్చు, లేకపోతే బ్లాక్మెయిల్ చేసవచ్చు, లేకపోతే ఈ రకరకాలు ఎలా అయినా సాధిస్తారు. ఏం చేసావని అనవసరం. అమ్మాయిని దక్కించుకున్నా లేదా, అబ్బాయిని దక్కించుకున్నానా లేదా అనేటటువంటి ఫ్యామిలీస్తో గొడవ జరిగైనా సరే ప్రేమించిన వాళ్ళు దక్కించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అలాంటి ప్రత్యేకమైనటువంటి మొండి పట్టుదల వీళ్ళకి బాగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎక్కువగా గ్లామర్ ఫీల్డ్లో బాగా యోగిస్తారు. సినిమా ఫీల్డ్, సీరియల్స్, లేకపోతే యాంకర్లు గాను, యూట్యూబర్లు గాను, రకరకాలుగాను, సోషల్ మీడియాలోను ఎంటర్టైన్మెంట్ అంటే వీళ్ళకి చాలా బాగా ఇష్టం. సరదాలు, సంతోషాలు, పిక్నిక్లు, యాత్రలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు, ప్రయాణాలు, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్కి వీళ్ళు బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దానికి రిలేటెడ్గా చేసే వ్యాపారాలన్నీ వీళ్ళు బాగా యోగిస్తాయి. అంటే ఏదైనా మేనేజ్మెంట్లు, లేకపోతే ఫంక్షన్ మేనేజ్మెంట్లు కానీ, లేకపోతే ఆర్గనైజేషన్ చేయడం కానీ, ఇలాంటి వాటిలో వీళ్ళు బాగా యోగిస్తారు. స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసేటటువంటి వాళ్ళకి కానీ ఇలాంటి వాటిలో వీళ్ళు బాగా యోగిస్తారు. క్రీడలకి సంబంధించినటువంటి వ్యాపారాలు, చిన్నపిల్లలకి సంబంధించి స్పోర్ట్స్ క్రీడలు ఉంటాయి చూసారా, వాటికి సంబంధించిన వ్యాపారాలు వీళ్ళు బాగా రాణిస్తారు. ఎంటర్టైన్మెంట్ సెక్టార్కి సంబంధించిన వ్యాపారాల్లోనూ కూడా వీళ్ళు బాగా డబ్బు సంపాదించగలుగుతారు. అలాగే తిరగడాలు, ప్రయాణాలు, ట్రాన్స్పోర్ట్ రంగాలు వీళ్ళకి బాగా యోగిస్తాయి. ఉద్యోగాల్లో కూడా వీళ్ళు ఏంటంటే ప్రమోషన్లు సులువుగా పొందగలుగుతారు. ప్రేమాభిమాన ఆప్యాయతలు బాగా పంచగలుగుతారు. ప్రేమించిన వ్యక్తితో అన్యోన్యత ఉంటుంది. భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో పెద్దరకం వహించగలుగుతారు. అలాగే కుటుంబంలో ఎవరికైనా సరే ఆపద వచ్చినా, వ్యవస్థ వచ్చినా బ్లడ్ డొనేషన్ చేయడాలు కానీ, ఆర్గాన్ డొనేషన్ చేయడాలు కానీ ఇంత ధైర్యవంతులుగా ఉండగలుగుతారని చెప్పచ్చు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా ఆశిస్తారు వీళ్ళు. అలాగే ఎవరైనా సరే శత్రువులు ఉంటే శత్రువు అంతు చూసేదాకా వదులుతారని చెప్పచ్చు. కోర్టు కేసుల్లో కానీ, పోలీస్ కేసుల్లో కానీ తొందరగా ఎరుక్కుంటూ ఉంటారు వీళ్ళు. లేనిపోని గొడవల్లో జాయిన్ అవ్వడం, వ్యసనాలు అలవాటు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. కాబట్టి జోదము, వ్యసనము వీటి జోలికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. ఏ వయసులో వీళ్ళు సెటిల్ అవుతారు? 30 సంవత్సరాలు దాటిగా సెటిల్ అవుతారు వీళ్ళు. 25 సంవత్సరాల నుంచి సెటిల్మెంట్ వచ్చినా 30 సంవత్సరాలు వచ్చేసరికి స్టాండర్డ్ అయినటువంటి లైఫ్ కనపడుతుంది. మీరు వ్యసనాలు బారిన పడతారు. వ్యసనాలు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడు అధిపతి కదా. ఏ వయసులో కొంచెం జాగ్రత్తగా 20 సంవత్సరాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. 14 సంవత్సరాల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. అంచేత పురుషులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలను కూడా ఏమి తక్కువ అంచనా వేయకండి. అంచేత జాగ్రత్తగానే ఉండాలి. అయితే వాళ్ళ పేరెంట్స్ కనిపెట్టి ఉండాలి. ఈ వీళ్ళకి కనుక వ్యసనాలు లేకపోతే, జోదం లేకపోతే వీళ్ళ దగ్గర విపరీతంగా డబ్బు ఉంటుంది. అవి కనుక ఉంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు, వాటికి పోతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్లో బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు కొంటారు, గృహాలు కొంటారు, కట్టడం, కార్లు, వాహనాలు, లగ్జరీ లైఫ్లు, సుఖవంతమైనటువంటి భోగాలు అనుభవించగలుగుతారు. ఎక్కువ విదేశాలు బాగా సెటిల్ అవ్వగలుగుతారు. వీళ్ళకి భోగం అంటే చాలా ఇష్టం. శారీరక సుఖం కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు. తిండి అంటే చాలా బాగా ఇష్టం. తిండి కోసం ఎక్కడికైనా వెళతారు. ఇంట్లో రుచికరమైన పదార్థాలు వండించుకుంటుంటారు. ఆహార లౌల్యం బాగా ఎక్కువ వీళ్ళకి. ఈ రకంగా ఆహారం మీద ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారు వీళ్ళు. ప్రేమకి, కామానికి బొద్దులని చెప్పచ్చు. కామపరమైన కోరికలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి దాని కొన్ని విషయాల్లో కంట్రోల్ చేసుకోలేరు వీళ్ళు. ఆ కంట్రోల్ చేసుకోలేక అనవసరమైనటువంటి వ్యక్తులతో సంగమాలు, సంపర్కాలు, ఇబ్బందులు వీళ్ళు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వ్యక్తులు మాట్లాడకపోయినా, రిలేషన్లో ఇబ్బందులు ఉన్నా వీళ్ళు తట్టుకోలేరు. మానసిక వైక్లభ్యము, విరక్తి ఆలోచనలు బాగా కనపడుతూ ఉంటాయి. ఒకనొక సమయంలో సూసైడ్ దాకా వెళ్ళే పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్త్రీలకైతే కనుక కుటుంబ కలహాలు, అత్తమామలతోటి లేదా బంధువులతో విరోధాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. షేర్లోను, ట్రేడ్లోనూ డబ్బులు పెట్టి పాడు చేసుకుంటూ ఉండాలి. బెట్టింగ్లు, స్కామ్లోకి వెళ్ళి డబ్బులు పాడు చేసుకునే అవకాశాలు వీళ్ళ జీవితంలో ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. షేర్లు అసలు వీళ్ళకి సూట్ అవ్వదు. జోదం అసలు సూట్ అవ్వదు. అలాగే అప్పులు, అరువులు వచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహాలు ఎక్కువ ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీళ్ళకి పెద్దగా సూట్ అవ్వవు. కాబట్టి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళమ్మ. కుటుంబ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? కుటుంబ బాధ్యతలు అయితే చాలా బాగా ఉంటాయి వీళ్ళకి. కానీ కుటుంబంలో వ్యక్తులకి వీళ్ళకి మాట పట్టింపులు ఎక్కువ, మిస్అండర్స్టాండింగ్లు ఎక్కువ ఉంటూ ఉంటాయి. కానీ ప్రేమాభిమాన ఆప్యాయతలు చాలా ఎక్కువ ఉంటాయి. అందులో అనుమానం ఏమీ లేదమ్మా. ఆరోగ్యపరంగా గురుగారు? ఆరోగ్యం బాగానే ఉంటుందమ్మా. ఆరోగ్య విషయంలో ఏమీ భయపడక్కలేదు. కాకపోతే దీర్ఘకాలిక రోగాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆడవాళ్ళకి అయితే కొంచెం బోన్స్కి సంబంధించినటువంటి వీక్నెస్ కనపడుతుంది. కాబట్టి కొంచెం ఏదైనా కాల్షియం ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడుతూ ఉండడాలు, నువ్వులు ఉండడాలు తింటుండడాలు, పాలు బాగా తాగుతుండడాలు, హెల్త్ కేర్ బాగా తీసుకోవడాలు జాగ్రత్త చేసుకోవాలి. మగవాళ్ళలో అయితే కనుక లివర్కి సంబంధించి, కిడ్నీలకి సంబంధించినటువంటి ఇబ్బందులు బాగా కనపడుతుంటాయి. కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, వ్యసనాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి ఎట్టి పరిస్థితులు. వాటి వల్ల ఎక్కువ దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా ఆహార లౌల్యం, అతిగా టీ కాఫీలు తాగడాలు కూడా మంచిది కాదు.
గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువగా వస్తుంటాయి వీళ్ళకి. కాబట్టి కొంచెం తత్వ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటేనట్లయితే కనుక బాగుంటుంది. ఏదేమైనా కూడా వీళ్ళ జీవితంలో ఏంటంటే ప్రధానంగా ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే కనుక గురుడు ఒకటి, శని ఒకటి, శుక్రుడు ఒకటి, రవి ఒకటి యోగించాలి. వీళ్ళ జీవితంలో కనుక ఆ యోగాలు లేవా, వీళ్ళ జీవితంలో ఏం ప్రయత్నం చేసినా విఫలం అవుతూ ఉంటారు. అవి కనుక యోగాలు బాగున్నాయా, వీళ్ళ జీవితంలో ఏం చేసినా సక్సెస్ అవుతారు. అందుకనే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్లు అవి ఇస్తే మేము జాతకం చూసి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో చూసి చెప్తాం. లేదా ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి, వాటి పరిహారాలు చెప్పడం కానీ పరిహారాలు చేయించడం కానీ మా పేటలో చేయిస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వివాహపరంగా, సంతానపరంగా, కుటుంబపరంగా ఏ సమస్య లేకుండా మంచి సక్సెస్ని చూస్తారు. గొప్ప స్థాయికి వెళ్ళి, ఎందుకంటే నక్షత్రాధిపతి చాలా మంచివాడు, నక్షత్రం చాలా మంచిది. పెద్ద పెద్ద వ్యవస్థలు స్థాపించి పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశాలు, పొజిషన్లు ఉంటాయి. కాబట్టి వీళ్ళ జీవితంలో ఆ జాతక బలం ఒకటి పెంచుకుంటే వీళ్ళ లైఫ్ అంత గొప్ప లైఫ్ ఉండదు. అదే జాతకంలో బలం లేదా వీళ్ళకి ఎన్ని యోగాలు ఉన్నా వేస్ట్, దిక్కుమాలు బతుకుతూ ఉంటారు. అంటే పక్కవాడు ఎదిగిపోతూ ఉంటాడు, వీడికన్నా కిందవాడు పైకి వెళ్ళిపోతుంటాడు, వీడు అలాగే ఉంటూ ఉంటాడు. అంటే గురుగారు ఇన్ కేసు ఇప్పుడు వివాహం కోసం కానీ ఎలాంటి ప్రయత్నాలు చేసినా వీళ్ళకి ముందుకు వెళ్ళట్లేదు అంటే కనుక కంపల్సరీ ఏదో ఒక కంపల్సరీగా జాతక దోషాలు ఉంటాయి. జాతక దోషాలు లేకుండా వీళ్ళకి వివాహం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ ఆటంకాలు రావు. వస్తున్నాయంటే మీకు జాతకంలో దోషాలు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుని, జాతకం చూపించుకుని, పరిహారాలు చేయించుకుని అదరం వెళుతూ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి అవ్వాల్సింది 2 నెలలకే అవుతుంది. దానివల్ల టైం కలిసి వస్తుంది, మానసిక వేదన కలిసి వస్తుంది, సైకలాజికల్ డిస్టర్బెన్స్లు లేకుండా ఉంటాయి, ఎదుగుదల బాగుంటుంది. లేదనుకోండి అవ్వకుండా అవుతాయి, వయసులో అవ్వాల్సిన అవ్వకుండా వయసు అయిపోయాక అయింది, వాటి వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అది కెరీర్ సెటిల్మెంట్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, వయసులో అవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, చాలా మానసిక క్షోభ అనుభవించాలి. దానివల్ల లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది. అంచేత ఏంటంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే దైవ బలము, జాతక బలం చాలా ఇంపార్టెంట్. అందులోనూ భరణి నక్షత్రం వాళ్ళు అదృష్టవంతులు, యోగ పురుషులు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా జాతక బలం చాలా అవసరం. ఉంటే వీళ్ళ వల్ల 100 మంది బతుకుతారు. అలాంటి వాళ్ళు వీళ్ళు, ఎందుకంటే మొండోళ్ళు, ధైర్యం చేసి పెట్టుబడులు పెడతారు, పెద్ద పెద్ద వ్యవస్థలు నిర్మిస్తారు. కాబట్టి వీళ్ళు బాగుంటే వీళ్ళ కింద 100 మంది బాగుంటారు. వీడు బాగోలేడా పక్కన కూడా బాగు చేస్తారు. వీళ్ళు అదో లక్షణం, అదే మీకు అదో. అంచేత ఏంటంటే వీళ్ళు బాగుండాలనే కోరుకోవాలి. కాబట్టి అలాంటి పరిస్థితులు వీళ్ళకుంటుందమ్మా. తప్పకుండా గురుగారు. మిత్ర నక్షత్రాలు ఏవి గురుగారు? తప్పకుండానమ్మా. ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి మిత్ర నక్షత్రాలు అంటే ఈ వివాహానికి సంబంధించిన విషయం అవ్వచ్చు, లేదా వ్యాపారాలు పెట్టాలన్నా కూడా స్త్రీ నక్షత్రం నుంచి చూసుకున్నట్లయితే కనుక అశ్విని నక్షత్రం అంటే భరణి నక్షత్రం వాళ్ళు, అశ్విని నక్షత్రం, భరణి, కృత్తిక నక్షత్రం 1, 2 పాదం వాళ్ళని, రోహిణి నక్షత్రం, ఆరుద్ర, పునర్వసు 3, 4 పాదాలు, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర 1, 2 పాదాలు, హస్త 1వ పాదం, స్వాతి, విశాఖ 3, 4 పాదాల వారు, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ధరిష్ట 2, 3 పాదాల వారు, శతభిషం, పూర్వభాద్ర 3, 4 పాదాల వారు, ఉత్తరాభాద్ర 1వ పాదం వారు, రేవతి నక్షత్రం వారు. వీళ్ళతోటి వివాహం చేసుకున్న, వ్యాపారాలు చేసిన, పార్ట్నర్షిప్ వ్యవహారాలు నడిపిన, స్నేహం చేసిన, లేదా మీరు అనుకున్న రిలేషన్స్ చేసుకున్న బ్రహ్మాండంగా యోగిస్తుంది. అది తప్పకుండా గురుగారు. చివరిగా మనమైతే క్షేత్ర దర్శనం గురించి చెప్పాలి గురుగారు. తప్పకుండానమ్మా. అలాగే ముందుగా వీళ్ళ కోసం కలిసి వచ్చే వారాలను సంఖ్యలు కూడా చెప్తాను. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారం శుక్రవారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. దిక్కు పడమర దిక్కు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంటే వీళ్ళు ఏం వ్యాపారం పెట్టాలనుకున్నా, వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్నా పడమర దిక్కు వీళ్ళున్న ఇంటి దగ్గర నుంచి, లేదా వీళ్ళున్న ఊరు దగ్గర నుంచి పశ్చిమ దిక్కుగా ప్రయత్నం చేసుకుంటుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంచేత శుక్రుడు అధిపతి కదా, దాని కారకత్వం గారు. అదృష్ట సంఖ్య వీళ్ళకి 9 అదృష్ట సంఖ్య ఉండబోతుంది. కాబట్టి దీన్ని వీళ్ళ జీవితంలో బాగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏ పాదం వారు ఏ క్షేత్రాన్ని దర్శనం చేస్తే వాళ్ళ జాతకంలో ఉండే దోషాలు పోయి వాళ్ళు కోరికలు నెరవేరుతాయి అన్నట్లయితే కనుక ముఖ్యంగా భరణి నక్షత్రం 1వ పాదం వారికి అయితే కనుక బలభద్రపురంలో ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భద్రేశ్వర స్వామి వారు ఉంటారు. అంటే ఈ దేవాలయాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ కూడా ద్రాక్షారానికి 30 కిలోమీటర్ సరౌండింగ్లో ఉంటాయి. ద్రాక్షారామానికి 30 కిలోమీటర్ సరౌండింగ్లో ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాయి ఇవన్నీ కూడాను. కాబట్టి ఎవరైనా సరే తూర్పుగోదావరి జిల్లా వచ్చి ముందర చక్కగా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పంచారామ క్షేత్రం కాబట్టి దర్శనం చేసుకుంటే మీ నక్షత్రానికి సంబంధించినటువంటి పాదానికి సంబంధించి కూడా అక్కడ 30 కిలోమీటర్ లోపే ఉంటుంది. అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో ఈజీగా దొరికిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ గూగుల్ మ్యాప్స్ లో ఈజీగా దొరికేస్తాయి. కాబట్టి 1వ పాదం వారు చక్కగా బలభద్రపురంలో ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత భద్రేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. ఇక 2వ పాదం వారు భరణి నక్షత్రం 2వ పాదం ఇంజిరం అంటే పిల్లంక, కోలంక, యానం అని ప్రాంతం ఉంటుంది. ద్రాక్షారం దగ్గర అది కూడా ఇంజిరం అని ఉంది.
అక్కడ నేను కొన్నాళ్ళు చదువుకున్నాను కూడా. ఉమ్, అంచేత శ్రీ ఉమా కుక్కుడేశ్వర స్వామి వారి సమేత కృపేశ్వర స్వామి వారు అని ఉన్నారు. ఓకే. అక్కడ చాలా విశేషమైన ఉమా సమేత కృపేశ్వర స్వామి వారు అయిన ఉమ్, అక్కడ దర్శనం చేసుకోవాలి. ఉమ్, ఇక మూడో పాదం వారు అయితే కనుక కోరుమిల్లి శ్రీ కుమారేశ్వర స్వామి వారు అని ఉంటారు, చాలా విశేషం, అక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక నాలుగో పాదం వారు దంగేరులో ఉన్నటువంటి శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం దర్శనం చేసుకోవాలి. అంచేత ఇవే పేర్లతో అనేక పేర్లు ఉంటుంటాయి గూగుల్ మ్యాప్స్లో. అవును. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ద్రాక్షారాణి దగ్గరగా పెట్టుకోండి బండి. ఓకే. ఉమ్, అర్థమైందా? ఉమ్, అందుకని మిమ్మల్ని ఏం చెప్తున్నాను, ఇవంతా కన్ఫ్యూజ్ వద్దు. ఫస్ట్ బయలుదేరి ద్రాక్షారం వచ్చేయండి, అంతే అక్కడి నుంచి పెట్టుకోండి ఈ పేర్లు, టిక్ మంది దొరికేస్తుంది. అంతే. సరౌండింగ్ ఎలాగో చుట్టుపక్కల చుట్టుపక్కలే ఉంటుంది కాబట్టి చక్కగా వెళ్ళం. కుదిరితే అభిషేకం చేయించుకోవడం, లేదా దర్శనం చేసుకోవడం, లేదా 108 ప్రదక్షిణాలు చేయడం, లేదా 11 ప్రదక్షిణాలు చేయడం చక్కగా చేసుకున్నట్లయితే మీకు ఆ నక్షత్రానికి సంబంధించిన దోషం పోయి కోరిన సమస్త కోరికలు నెరవేరుతాయి. చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. తప్పకుండా గురుగారు. సో ఇప్పటిదాకా ఈ క్షేత్ర దర్శనం గురించి వింటూ వస్తాం కానీ మనం అంటే క్షేత్రాలు అనగానే ఏ క్షేత్రానికి వెళ్ళినా దానికి ఉన్న వైబ్రేషన్ వల్ల మనలో ఒక శక్తి అయితే తప్పకుండా వస్తుంది. అవును, అలాంటిది పూర్తిగా మన నక్షత్రానికి సంబంధించిన క్షేత్రానికి వెళ్తే మన జీవితమే తప్పకుండా మారుతుంది కదా గురుగారు. చాలా విశేషం అమ్మా. అవును. సో విన్నారు కదా గురుగారు చెప్పినట్లు భరణి నక్షత్రం యొక్క క్షేత్రం గురించి తెలుసుకున్నాం. వాళ్ళ గురించి అయితే ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి నేరుగా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలానే మన వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ముఖ్యంగా భరణి నక్షత్రం ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చేరేలాగా షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం గురు.